హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా సీరియళ్ళు నేను పెడతా ఉన్నాను రివ్యూస్, అలాగే అప్డేట్స్ పెడతాను. ప్రతి ఒక్క సీరియల్కి కానీ అప్డేట్స్కి కానీ లైకుల ప్రవాహం అయితే వస్తుంది, కానీ ఇక్కడ కార్తీక దీపంలో అయితే అసలు లైక్లే రావట్లేదు. అందుకోసం అనేసి రోజు రోజుకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. మీరు ఇదో చూసుకున్నట్టయితే ప్రతిరోజు నేను ఫస్ట్ కార్తీక దీపం పెట్టిన తర్వాత బ్రహ్మముడి ఎప్పుడో మధ్యాహ్నానికి పెట్టేవాడిని. కానీ ఇప్పుడు కార్తీక దీపం చూడండి, కార్తీక దీపం ఈరోజు సెకండ్ పెడతా ఉన్నాను. కారణం ఇదే, ఎందుకంటే వ్యూస్ రావట్లేదు, అలాగే లైక్లు రావట్లేదు. మీకు ఖచ్చితంగా కార్తీక దీపం రివ్యూ కావాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ వద్దులే మాకు అనేసి అనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేసేయండి. ఎందుకంటే నాకు ఇంకా చాలా ఆప్షన్లు ఉన్నాయి చేసుకోవడానికి, వేరే వేరే సీరియల్ ఉన్నాయి. గుండెండ గురిగంటలు అన్నింటిలో ప్రతి ఒక్క దాంట్లో నెంబర్ 1 అయితే వస్తుంది. కానీ కార్తీక దీపం ఫ్యాన్స్ హట్ అవ్వకూడదు అనేసి అయితే నేను ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాను, అలాగే లైక్ చేస్తారని ఆశిస్తాను. ఇప్పుడు మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టయితే ఎపిసోడ్ మొత్తం 3 భాగాలుగా అయితే జరిగింది. ఫస్ట్ భాగం వచ్చి మనం శనివారం ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ జోష్న, అలా పారిజాతం గారు, మన కార్తీకు, దీప కాన్వర్సేషన్ ఒకటి. సెకండ్ వచ్చి మన తాతయ్య గారు కాంచనా గారి నుంచి పొగడ్డం. దాంట్లోనే ఇంక్లూడ్ అయిన మాట ఏమంటే అక్కడ కాంచనా గారికి మనకు దీప ఏం జరిగిందని చెప్పడం, అది 2వ పాయింట్ జరిగింది. 3వ పాయింట్ వచ్చి తాతగారు అయితే మొత్తానికైతే పెళ్లి జరిగేదానికి అంగరంగ వైభవంగా అతిరథుల మహాసమక్షంలో పెళ్లి జరిగేదానికి అయితే తాతగారు అయితే ఒప్పుకున్నారు. తాతగారు ఒప్పుకుంటే అక్కడ సుమిత్ర గారు అయితే గుర్రును ఏదో మునిగిపోతా ఉన్నట్టయితే పరిగెత్తి వెళ్ళిపోయారు. అక్కడ పరిగెత్తి వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర గారు ఎలా ఒప్పుకుంటారు ఏమనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. ఈ 3 భాగాలుగా అయితే సీరియల్ జరిగింది. ఈ 3 భాగాల గురించి అయితే నేను క్లియర్గా పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇక్కడ మనము ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన మాట ఏమంటే జోష్న అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది. ఏం పెట్టిందంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే బజార్లో పోతా ఉన్నప్పుడు అదేదో జరిగి తాళ్ళ కింద పడిపోతే ఏం చేస్తారు గ్రాని అనేసి అయితే అడిగింది. ఏం చేస్తాము, దేవుడికి దండం పెట్టుకొని అక్కడ మనం మూడేసుకొని తాళ్ళు మూడేసుకొని మెల్ల వేసుకుంటాము అనేసి అయితే గ్రాని అయితే చెప్పింది. బాగుంది, మంచి మాట అయితే చెప్పింది. అక్కడ మంచి మాట చెప్పిన దానికి అక్కడ కరెక్ట్ గ్రాని చెప్పింది. కానీ జోష్న ఆ విధంగా చేయడం కరెక్ట్ అనుకుంటా అంటారు, కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ పొరపాటున జరిగితే అది పొరపాటు. ఇక్కడ గ్రహచారం అంటారు చూడు, నువ్వు నీకు అదే మదం ఎక్కిన జింక ఏదో అంటారు కదా, మదం ఎక్కిన కోతి ఎలాగైతే ఆడుతుందో ఆ విధంగా నువ్వు మదం ఎక్కి అంటే ఒక అహంకారం పోయి ఆ తాళ్ళని ఆ విధంగా చేయడం చాలా చాలా తప్పు. ఆ తప్పుకి నిదర్శనమే ఇక్కడ నీకు అసలు విషయం తెలియదు జోష్న. అసలు విషయం తెలిస్తే నువ్వు ఏమైపోతావు అనేసి నీకే ఫస్ట్ తెలుస్తుంది. వెయిట్ చెయ్యి, ఖచ్చితంగా నీకే ఫస్ట్ తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ ప్రతి ఒక్క విషయం నీకే తెలిసింది. అంటే వారసురాలు కాదని నీకే తెలిసింది ఫస్ట్. అలాగే దీపాన్ని అసలు వారసురాలని తెలిసింది, నీకు తెలిసిన తర్వాత అందరికీ తెలిసింది. ఇక్కడ కూడా దీపక్ అసలు నిజం తెలిసిపోయింది అనేసి ఫస్ట్ ఆ ఇంట్లో అందరికన్నా ముందు నీకే తెలుస్తుంది. ఏం బాధపడదు, తొందర వెర్రీ వెర్రీ వెరీ నియర్ నీకు ఆ విషయం అయితే తెలుస్తుంది. ఈ పెళ్లి జరిగే లోపల కూడా తెలిసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. సరే అక్కడ అయితే అడిగారు. అక్కడ అడిగితే మంచి క్వశ్చన్ వేస్తాం మాట మనోరాల అనేసి విజిల్ అయితే వేశారు మన పారిజాతం గారు. ఇక్కడ కార్తీక్ బాబు ఒక్క క్వశ్చన్ వేశారు. ఏం క్వశ్చన్ వేశారంటే, మీ ఇంట్లో దీప ఇప్పుడు పని మనిషి అయింది, ఇంతకుముందు మీ ఇంట్లో పనిచేసిన వాళ్ళందరూ మెడల్లో తాళిని ఆ విధంగానే చేసిందే మీ మనోరాలు అనేసి అయితే వేశారు. అప్పుడు దీప వేసింది చూడండి, నా సామిరంగా విజిల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అక్కడ మాటతో ఇంకా రెండు చేతుల్లో జేబులో చేయి పెట్టుకొని ఎక్కడ పోతానన్న నాకే తెలియదు. ఆ విధంగా అయితే మొత్తానికైతే ఎపిసోడ్ అక్కడికైతే సుఖాంతమైంది. సుఖాంతం అయిన తర్వాత నువ్వు డ్రైవర్వి, నీతో మాట్లాడిందంటే అనేసి మన కార్తీక్ బాబు కూడా ఏదో ఆకాశం వైపు చూసి మీకైతే పని లేదు, నాకు పని లేదని నేను పని చేసుకోవాలనేసి వాళ్ళు తిట్టేసి అయితే వెళ్ళిపోయారు. ఎందుకు రాండి నువ్వు ఏది పడితే అది మాట్లాడతావు అనేసి మనవరాలు అవ్వ ఎక్కడికో పోయారు, మొత్తానికి పోయారు. చూడండి, అసలు ఇంట్రెస్ట్ కొంచెం కల్పించుకొని చెప్తాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి. సరే అది అయిపోయిన తర్వాత తాతగారు అయితే కాంచనా గారిని అని పైకెత్తేశారు. మామూలుగా పైకెత్తలేదు. నా అమ్మని నేను బాగా చూసుకోవాలనుకున్నాను. నా అమ్మ రూపంలో మళ్ళీ కాంచనా గారు పుట్టారు. కాంచనా గారు పుట్టిన తర్వాత నేను కాంచనా సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. మంచి ప్రేమలు ఉన్నాయి కానీ దూరం అయిపోయింది కాంచనా అనేసి అయితే చెప్తే అక్కడ కార్తీక్ బాబు అయితే మొత్తానికి మీరు ప్రేమలు ఉన్నాయంటా అంటారు, కానీ మీరే దూరం చేసుకుంటా అంటారు. అంటే నేను నీతో మాట్లాడలేదు అనేసి అక్కడికైతే కన్వర్జేషన్ అయితే అయిపోయింది. అక్కడ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత అసలు పాయింట్కి అయితే వచ్చారు. మేము అడిగింది ఏం చేస్తారంటే పారిజాతంగా చెప్తా అంటారు, డబ్బు ఇస్తారంట, ఎక్కడైనా కళ్యాణ మండపం చూసుకొని అంగరంగ వైభవంగా చేసుకోండి, మీరు మా పనులుగా యజమానులుగా వచ్చి మీకు అశ్యంతలు వేసేసి వస్తామని చెప్తే పారిజాతం గారు చెప్పారు. పారిజాతం గారు చెప్తే అక్కడ నా మాట ఇంట్లో అందరి మాట అనేసి అయితే చెప్పారు. నా మాటే శాసనం అని శివగామి ఎలాగైతే చెప్పిందో పారిజాతం గారి మాటే శాసనం అనుకుంటాం, కానీ అక్కడ జరిగేది బలాల దేవ మాట అనేసి పాపం తెలియకపోయా. బలాల దేవ అయితే మనకు మొత్తానికి అయితే పెళ్లి జరుగుతుంది, నేను అంగీకరిస్తాను అనే కొందికి మన బలాల దేవ కూతురు అంటారా సుమిత్ర గారు అల్లుడు
అదే ఏదో ఒకటి అనుకోండి మీరు. మన బల్లాల వాళ్ళు సుమిత్ర గారు అయితే గుర్రున అయ్యి నేను మాటిలేదు అయినా కానీ మీరు అలా మాటిస్తారు అనేసి గుర్రున అయితే పైన పోయి కూర్చునింది. కూర్చో, ఎన్ని రోజులు కూర్చుంటావు, రేపు కూర్చుంటావు, మొన్నడు కూర్చుంటావు, మూడో రోజు వచ్చి నువ్వే నీ కూతురే సుమిత్ర గారు, మీ కూతుర్ని మీరు దగ్గర చేసుకోకపోతే ఇంకోటి దగ్గర చేస్తారు చెప్పండి. ఇప్పుడు మీరు ఫీల్ అయ్యే ప్రతి ఒక్క మాట కానీ ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ కానీ మీరు ఫీల్ అవ్వాల్సిన సమయం అతి తొందరలో ఉంది. అంటే నా కూతుర్ని నేను ఇంత దూరం చేసుకున్నానా, నా కూతురికి నేను ఇంత అవమానం చేశానా, నా కూతుర్ని నేను ఇంత బాధ పెట్టానా, నా కూతుర్ని నేను ఇంత మాట్లాడినానా అనేసి ప్రతి ఒక్క రోజు మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి మీరు అయితే ఏదో జరుగుతుంది, మీకు తెలిసిన తర్వాత మాత్రం రోజుకి మీరైతే బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆ మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే పెళ్ళికి ఒప్పుకొని సుమిత్ర గారు అయితే వెళ్ళిపోయారు. సుమిత్ర గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా డ్యూటీ అయిపోయింది సార్, మేము వెళ్తాం, మా అమ్మకి చెప్పాలనేసి కార్తీక్ బాబు అయితే ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక 15 నిమిషాల సీరియల్ ఈ ఇంట్లో జరిగితే ఒక 6 నిమిషాల సీరియల్ ఆ ఇంట్లో జరుగుతుంది. పొగులు నైట్ ఆ విధంగా అయితే జరుగుతుంది. సరే అనేసి కాంచనా గారికి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సూపర్ కార్తీక్ బాబు మీరు అనేసి మన కాంచనా గారు, అలాగే దీపు గారు, అత్తగారు, అనసూయ గారు అందరూ హ్యాపీగా మంచి మూమెంట్ అయితే ఉంది అక్కడ. ఎందుకంటే ఆ ఇంట్లో పెళ్లి జరగాలి, ఆ ఇంట్లో పెళ్లి జరిగితే శివనారాయణ గారికి మంచి ఫ్యామిలీ వస్తుంది అనేసి ఆలోచించి అక్కడైతే ఆలోచించారు. మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రేపటి నుంచి ఎర్లీగా అప్డేట్స్ అయితే వస్తా. అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.